తెలంగాణ నుంచి, రాయలసీమ నుంచి, అనేక ప్రాంతాల నుంచి కూడా ఈ పోటీల్లో పాల్గొనడానికి వచ్చారు. గెలుస్తామా లేదా అనేది కాదు, పోటీలో పాల్గొనడం ముఖ్యం. ఇంత శ్రమ కోర్చి ఇంతమందికి ఆనందాన్ని పంచి, ఆహ్లాదాన్ని పంచి ఈ పోటీల్లో పాల్గొనడమే గొప్ప సంగతిగా నేను భావిస్తా ఉన్నాను. అంతేకాకుండా ఇదొక పవిత్రమైన పుణ్యక్షేత్రం, శివుణ్ణి పూజించేటువంటి ప్రాంతం ఈ సంగమేశ్వర ప్రాంతం. అటువంటి పుణ్యక్షేత్రంలో ఈ రోజున ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఒకటి మీరు గుర్తు పెట్టుకోవాలండి, ఒంగోలు జాతి అనేటువంటిది మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. అంతేకాదు ఆంధ్రప్రదేశ్కే గుర్తింపే కాదు, భారతదేశానికి కూడా గుర్తింపు ఒంగోలు జాతి. రైతులకు గర్వ కారణం. ఈ ప్రభుత్వానికి కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ ఇటువంటి ఆటల్ని ప్రోత్సహించి ఒక పశు సంపద, బాగా పాలిచ్చేటువంటి ఆవులు గాని, లేకపోతే పొలాలను దున్నేటువంటి ఎడ్లు గాని మనకు ఆనందాన్ని కలిగించేటువంటి యొక్క పోటీల్ని ఎంకరేజ్ చేయాలి, ప్రభుత్వాలు ఎంకరేజ్ చేయాలి. ఇక్కడ పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎన్టీ రామారావు గారి యొక్క విగ్రహం, అలాగే దూలిపాడి వీరయ్య గారి విగ్రహాలు కూడా ఇక్కడ పెట్టారు. ఎందుకంటే వారిద్దరు కూడా రైతాంగాన్ని ఎంతో ఎంకరేజ్ చేసిన వ్యక్తులుగా మనం గుర్తుకు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మరొకసారి దూలిపాడి నరేంద్ర గారిని అభినందిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.